మన ప్రభువు మన రక్షకులైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములో షాలేము మినిస్ట్రీ తరపున మీకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఈ సమయంలో కొద్ది మాటలు మనం పరిశుద్ధ లేఖన భాగములలో నుండి మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచన భాగాన్ని ఈరోజు మనము ధ్యానం చేద్దాం. రెఫరెన్స్ మరొక పర్యాయము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనము. అతిక్రమములను దాసిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. ఇక్కడ మనం గమనించినట్లయితే అతిక్రమము క్రమము అనేటటువంటి మనం చూస్తూ ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథము చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, అతిక్రమములను దాసిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమము అనేటటువంటిది దేవుని ద్వారా వచ్చినటువంటిది కాదు, అది సాతానుడి ద్వారా వచ్చినటువంటిది. క్రమము అనేటటువంటిది దేవుని ద్వారా మనం నేర్చుకోగలిగినటువంటిది. క్రమము దేవునిని సంతోషపరుస్తుంది, అతిక్రమము సాతానుడిని సంతోషపరుస్తుంది. అతిక్రమము అనగా ఆజ్ఞ అతిక్రమము పాపము. దేవుని మాట ఎవరైతే అతిక్రమిస్తారో వారు పాపములోనికి ప్రవేశిస్తారు. పాపము పరిపక్వమై మరణానికి దారితీస్తుంది. ప్రియులారా, అయితే లేఖన భాగములలో ఈ రీతిగా మనకి తెలుసుకోబడుతుంది. పరిశుద్ధ గ్రంథము నుండి హోషేయ గ్రంథంలో మనం చూసినట్లయితే 14వ అధ్యాయము 1వ వచనంలో గనక మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలు మీ పాపము చేత నువ్వు కూలితివి అని లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలు నీ పాపము చేత నువ్వు కూలితివి అని. ఒక వ్యక్తి కూలిపోవాలన్నా, ఒక వ్యాపారము కూలిపోవాలన్నా, ఒక ఇండస్ట్రీ కూలిపోవాలన్నా దానికి కారణము పాపము అని చెప్పుటలో ఏ సందేహం లేదు. ఇక్కడ ఇశ్రాయేళ్ల ప్రజలను ఉద్దేశించి అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలీలు నీ పాపము వలన నీవు కూలితివి అని లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. పాపము చాలా ప్రమాదకరమైనటువంటిది ప్రియులారా. అందుకే లేఖన భాగములలో మనం చూస్తూ ఉన్నాం, పాపము అనేటటువంటిది మనం ఒప్పుకొని విడిచిపెట్టేటటువంటి వారిగా ఉండాలని. ఇశ్రాయేళ్ల ప్రజలు పాపము చేతనే వారు దేవుని బిడ్డలో అనిపించుకుంటున్నటువంటి వారు కాస్త బానిసత్వములోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పాపములో నుండి బయటికి వచ్చి ఆ పాపానికి పరిహారము దేవుని ద్వారా పొందుకొని ఆ పాపము వలన దూరమైపోయి ఆశీర్వాదానికి దగ్గర కావాలి మనము అనుకుంటే లేఖన భాగాలు సత్యాలు ఇలాగ చెప్పబడుతూ ఉన్నాయి. మనం గమనించినట్లయితే ఇక్కడ 1వ వచనంలోనే ఒక మాట రాయబడి ఉంది, ఇశ్రాయేలీలు నీ పాపము చేత నువ్వు కూలితివి కనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. ఇప్పటి వరకు ఇశ్రాయేళ్ల ప్రజలు సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని ఆరాధిస్తున్నటువంటి ప్రజలు, వారు బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ గమనించినట్లయితే లేఖన భాగము ఇలాగ సెలవిస్తుంది, నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయము, మనము సృష్టి వైపు తిరుగుతున్నటువంటి ప్రజలు ఉన్నారు, వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలీలు మీరు దేవుని తట్టు తిరగండి. ఈరోజు దేవుని వైపు నువ్వు తిరిగి ఉన్నావా, లేక లోకము వైపు నువ్వు తిరిగి ఉన్నావా? ఒకవేళ లోకములో ఉన్నటువంటిది నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, నువ్వు ఒకవేళ లోకము వైపు గనక తిరిగినట్లుగైతే పరిశుద్ధతకు దూరం అయిపోతావు, ప్రభువుకి దూరం అయిపోతావు అని చెప్పుటలో ఏ సందేహం లేదు. అయితే నువ్వు దేవుని వైపు గనక తిరగగలిగితే ఆశీర్వాదానికి దగ్గర అవుతావు, దేవుని కృపకు పాత్రులు అవుతారని చెప్పుటలో ఏ సందేహం లేదు. అయితే తిరిగినటువంటి నీవు ఇక్కడ అంటున్నటువంటి మాట 2వ వచనంలో అంటాడు, మాటలను సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. దేవుని వైపు తిరిగినటువంటి మనము మాటలు సిద్ధపరుచుకునేటటువంటి వారిగా ఉండాలట. ఎలాంటి మాటలు? దేవుని సన్నిధికి వెళుతున్నటువంటి మనము ఎలాగో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇదిగో దేవుని సన్నిధికి నేను వెళుతున్నాను, ఒకవేళ పాట పాడాల్సినటువంటి
అవసరము గనక, అవకాశం గనక వస్తే, ఇదిగో పలాని పాట ద్వారా దేవుడిని స్తుతించాలి, ఒకవేళ ప్రార్థన చేయాలనేటటువంటి అవకాశం గనక వస్తే ఆ ప్రార్థన ద్వారా ప్రభు పాదాలు ఎలా పట్టుకోవాలి, ఒకవేళ పరిచర్య చేసేటటువంటి అవకాశం నాకు వస్తే ఎలాంటి పరిచర్య ప్రజల మధ్యలో దైవ సేవకులకి, పరిచారకులకి ఎలా పరిచర్య చేయాలి అనేటటువంటిది ఒక సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధికి మనము తిరగాలని దేవుని లేఖన భాగంలో సెలవిస్తూ ఉన్నాయి. మీకు ఒక మాటను ఈరోజు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తప్పిపోయినటువంటి కుమారుడు మనకందరికీ తెలుసు. లేఖన భాగాలలో గనక మనం చూసినట్లయితే లూకాసు సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. అయితే చిన్న కుమారుడు తండ్రి దగ్గర ఆస్తిని పంచుకొని దూర ప్రాంతమునకు వెళ్ళి దుర్వ్యాపారములను చేసి ఆస్తినంతా పాడు చేసుకొని ఆహారము కూడా దొరకనటువంటి పరిస్థితులలో పందులు తినేటటువంటి పొట్టు తినటానికి ఆశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక దినాన తన మనస్సు మార్చుకొని ఆలోచన కలిగి ఏమనుకుంటున్నాడు తన హృదయంలో అంటే, నా తండ్రి ఇంటి దగ్గర అనేక మంది పనివారికి ఆహారము సమృద్ధిగా ఉన్నది, అయితే నేను నా తండ్రికి దూరం అయిపోయిన నాటి నుండి ఆహారానికి ఇబ్బంది పడుతున్నాను, అనేకమైనటువంటి విషయాల్లో నేను కష్టాలు అనుభవిస్తున్నాను. నేను మరలా తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా తండ్రి, నీ కుమారుడిగా నేను ఉండటానికి నేను యోగ్యుడిని కాను, కానీ నీ పనివారిలో ఒకడినిగా నన్ను పెట్టుకొని కొంచెం ఆహారం దయచేయమని చెప్దామని ఆలోచన కలిగి ఆ మాటలను సిద్ధపరుచుకొని తండ్రి వద్దకు ప్రయాణమై వెళుచూ ఉంటే, తండ్రి దూరము నుండి కుమారుడిని చూసి గుర్తుపట్టి చినిగిపోయినటువంటి వస్త్రములు, కాళ్లకు చెప్పులు లేనటువంటి పరిస్థితి, తల చెదిరినటువంటి పరిస్థితి, చేతికి ఉంగరాలు లేనటువంటి పరిస్థితి, మురికితనంలో ఉన్నటువంటి తన కుమారుడిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి ముద్దులు పెట్టుకొని గొప్ప విందు చేసి ఆ ప్రశస్తమైనటువంటి వస్త్రములు ధరింపజేసినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు అలాంటి ఆ మాటలను గనక సిద్ధపరుచుకొని దేవుని దగ్గరికి రాగలిగితే, దేవుడు కూడా నిన్ను 2 చేతుల మధ్యలో కౌగిటిలో భద్రపరిచి నిన్ను ముద్దు పెట్టుకొని ఆశీర్వాదములోనికి ప్రశస్తమైనటువంటి వస్త్రము నీకు ధరింపజేయునుగాక. అంత మాత్రమే కాదు, ఆ మాటలు సిద్ధపరుచుకోవాలని మనం లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆ రెండవది గనక మనం చూసినట్టుగైతే, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటికీ పరిహారింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. రెండవ మాట అంటున్నారు వాళ్ళు. మాటలను సిద్ధపరుచుకున్నటువంటి వారు దేవుని సన్నిధికి వచ్చి అనాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, అయ్యా మేము మా పాప పరిహార్థము నిమిత్తము ఎద్దులను బలించేటటువంటి వారమే, అయితే ఈరోజు ఎద్దులకు బదులుగా మేము మా పెదవులను నీకు అర్పిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, మన పెదవులతోటి ఆయనను ఘనపరిచేటటువంటి విధముగా ఉండాలని మన పెదవులను సిద్ధపరచాలి. అయితే ఇక్కడ అంటున్నారు వీళ్ళు, ఎద్దలకి బదులుగా, బలియాగానికి బదులుగా మేము పెదవులను మీకు అర్పించేసేస్తాం. ఈ పెదవుల ద్వారా వచ్చేటటువంటి మాట నీకు మహిమకరంగా ఉండాలి. ఈ పెదవుల ద్వారా వచ్చేటటువంటి మాటలు ఎదుటి వారికి మేలుకరంగా ఉండాలి. ఈ పెదవుల ద్వారా వచ్చేటటువంటి మాటలు ఎదుటి వారి కుటుంబాలను కట్టేటటువంటి విధముగా ఉండాలి. ఈ పెదవుల ద్వారా వచ్చేటటువంటి మాటలు అనేకులను నీ వైపుకు తిప్పగలిగినటువంటి మాటలుగా ఉండాలి. అలాంటి పెదవులను నీకు అప్పగించేస్తున్నాం. ఈ దినము నుండి నా పెదవులతో ఏది మాట్లాడినా అది నీకు మహిమ రావాలి, ప్రజలకు మేలు రావాలి, నాకు ఆశీర్వాదకరంగా ఉండాలని వారు అంటున్నటువంటి మాట, ఎద్దలకి బదులుగా మా పెదవులను నీకు అర్పించి వేస్తాము. మూడవది కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ అంటున్నటువంటి మాట 3వ వచనములో, అష్టీరియుల చేత రక్షణ నందగోరుము, మేమింకను గుర్రములను ఎక్కము. ప్రియులారా, గుర్రములను ఇక మీదట మేము ఎక్కము అన్నటువంటి మాట అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే గుర్రములు ఎందుకు సాదృశ్యముగా ఉన్నాయి అంటే యుద్ధానికి సాదృశ్యముగా ఉన్నాయి. ఈ ఇశ్రాయేలు ప్రజలు అంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా ఇక నుండి మేము గొడవలకి వెళ్ళము, ఎదుటి వారిని గాయపరిచేటటువంటి విధముగా ఉండము, ఎదుటి వారికి పగస్తులుగా మేము ఉండము, ఇక నుంచి మేము గుర్రములను ఎక్కము, ఇక నుంచి మేము గొడవలకి మేము పోము.
ప్రియులారా గమనించండి, ఈరోజు ఇక్కడ అంటున్నటువంటి మాట, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు మాటలను సిద్ధపరుచుకున్నావా? ఇక్కడ అంటున్నటువంటి మాట, ఎద్దలికి బదులుగా బలికి బదులుగా నీ పెదవులను అర్పించేటటువంటి వ్యక్తిగా ఉన్నావా? మూడవది, ఇక మీదట మేము గొడవలకి వెళ్ళము, యుద్ధాలకి వెళ్ళము, తండ్రి కుమారుడిని పంపించి మాతో మాట్లాడినట్లుగా ప్రశాంతమైనటువంటి మాటలు, శుద్ధి కలిగినటువంటి మాటలు, ఎదుటివారికి మేలు కలిగినటువంటి మాటలు మేము మాట్లాడుతూ ఎవరిని గాయపరిచేటటువంటి వారిగా మేము ఉండమని వారొక తీర్మానం చేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఇక్కడ అంటున్నటువంటి మాట, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనులతో చెప్పము. 3వ వచనం చివరి భాగంలో మనం చూస్తే వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరే మాకు దేవుడని మా చేతి పనులతో మేము చెప్పము. ఏంటి చేతి పనులు అంటే, వారి చేతుల ద్వారా దూడ బొమ్మలను చేసుకున్నారు. ప్రియులారా, మీరే మా దేవుడని ఆ దూడ బొమ్మలతో చెప్పారు. అయితే ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇక నుంచి మేము మా చేతుల ద్వారా చెక్కబడినటువంటి ప్రతిమలతో మీరు మా దేవుడని చెప్పము. మా దేవుడు నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారని మేము మా నోటి గుండా చెప్పేటటువంటి వారిగా ఉంటాము అని వారొక తీర్మానం కలిగి జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, గమనించండి, ఇక్కడ మనం చూసినట్లుగైతే వారు దేవుని వైపు తిరిగారని మనం చూస్తూ ఉన్నాం. తిరిగినటువంటి వారు మాటలను సిద్ధపరుచుకున్నారని మనం చూస్తూ ఉన్నాం. మాటలను సిద్ధపరుచుకొని వారు అంటున్నటువంటి మాట ఏంటంటే, మా పెదాలను మీకు అర్పిస్తామని చెబుతున్నారు. 4వదిగా మనం చూసినట్లయితే మేము ఇంకా గొడవలకి పోము అని చెబుతున్నారు. 5వది మనం చూసినట్లుగైతే మేము ఇక ప్రతిమలతో మీరు మా దేవుళ్ళని చెప్పము. నిజమే ప్రియులారా, అలాంటి వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఈరోజు అలాంటి వ్యక్తిగా కనుక నువ్వు ఉన్నట్లుగైతే దేవుడు ఒక చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. 5వ వచనంలో చూస్తే, చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును. దేవునికి స్తోత్రం చేద్దామా? ప్రియులారా గమనించండి, నువ్వు ఒక తీర్మానం కలిగి ఒక కమిట్మెంట్ కలిగి నువ్వు గనక ఉన్నట్లుగైతే దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. చెట్టుకు మంచు ఎలా అంటి పెట్టుకొని ఉంటుందో నేను నీకు అంటి పెట్టుకొని ఉంటాను. నిజమే, దేవుడు అంటి పెట్టుకొని ఉంటే ఎంత ఆశీర్వాదమో కదా. చెట్టుకు మంచు అంటి పెట్టుకొని ఉన్నప్పుడు ఆ మంచు ఆకుల మీదుగా, కొమ్మల మీదుగా, కాండం మీదుగా ఏరుల్లోనికి తిరిగి ఆ చెట్టు పచ్చగా ఎట్టా అభివృద్ధి చెందుతుందో దేవుడు నిన్ను అంటి పెట్టుకొని కనుక ఉంటే అలాంటి పచ్చదనమైనటువంటి జీవితము, అలాంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితము దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అంత మాత్రమే కాదు, మరొక మాట కూడా అంటున్నాడు, తామర పుష్పము పెరిగినట్లుగా అతడు అభివృద్ధి నందును. రెండవది అంటున్నాడు, తామర పుష్పము పెరిగినట్లుగా అతడు అభివృద్ధి చెందుతాడు. ఎక్కడ తామర పుష్పము పుడుతుందయ్యా అంటే నీటిలో పుడుతుంది, కలుము బురదలో పుడుతుంది. కానీ ఆ నీటిలో పుట్టిన, బురదలో పుట్టిన తామర పుష్పానికి కానీ, తామర ఆకుకు కానీ బురద అంటదో, నీళ్లు అంటవు. గమనించావా ఎప్పుడైనా? అది బురదలో పెరిగిన బురద అంటదో, నీళ్లలో పెరిగిన నీళ్ళు అంటవో. కానీ నీ జీవితము కూడా తామర పుష్పము పెరుగునట్లు అతడు నిన్ను అభివృద్ధి చేయను. నిజంగా మాట్లాడాలంటే లోకములో ఉన్నటువంటి పాపుల మధ్యలో మనమున్నాము. పాపము అంటకుండా, తామర పుష్పానికి బురద అంటకుండా, నీళ్లు అంటకుండా దాన్ని ఎలా అభివృద్ధి చేశాడో లోకములో ఉన్నటువంటి మనల్ని లోక పాపము అంటకుండా పరిశుద్ధులుగా మనల్ని అభివృద్ధి చేయునుగాక. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఇంకేమంటున్నాడో చూడండి. చూసినట్లయితే, లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. లెబనోను పర్వతం మీద ఉన్నటువంటి ఆ చెట్లు ఆ పర్వతములను చీల్చుకొని చక్కగా ఎలాగైతే వేర్లు భూమిలోనికి పాతుకొని పోతాయో అలాగని చెట్టు ఆకాశం వైపు చూస్తూ ఎత్తుగా ఎలాగైతే ఎదుగుతుందో అలాంటి స్థితి, స్థిరమైనటువంటి స్థితి నీకు నేను దయచేస్తాను అంటున్నాడు. ప్రియులారా గమనించండి, కొన్ని చెట్లను కనుక మనం చూసినట్లుగైతే అవి చిన్న గాలికి కూడా పడిపోతూ ఉంటాయి. కానీ లెబనోను పర్వతం మీద ఏర్లు తన్నబడినటువంటి ఈ చెట్లు ఎంత గాలి వచ్చినా కూడా స్థిరముగా ఉండేటటువంటి, ఈరోజు నీ పరిస్థితి ఏంటో తెలుసా? దేవుడు అంటున్నాడు, నిన్ను స్థిరముగా నేను ఉంచుతాను.
నిజమే ప్రియులారా, ఈరోజు చాలామంది కూడా స్థిరము లేనటువంటి వ్యక్తులుగా ఉంటున్నారు, చంచలించేటటువంటి వారిగా ఉంటున్నారు. ఒక దిక్కడ స్థిరము లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ అంటున్నటువంటి మాట మనం చూసినట్లయితే, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను నీకు ఉండి నిన్ను పచ్చగా అభివృద్ధి చేస్తానంటున్నాడు. రెండవది, తామర పుష్పము అభివృద్ధి చెందినట్లుగా నిన్ను అభివృద్ధి చేస్తానంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, మూడవది, లెబనోను పర్వతం మీద దాన్ని ఏర్లు తన్నునట్లుగా తమ వేళ్ళు స్థిరత్వము కలిగి తన్నునట్లుగా ఉండునని చెప్తున్నాడు. 6వ వచనంలో చూస్తే, అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన అతనికుండును. ప్రియులారా, గమనించండి, విశాలపరుస్తానంటున్నాడు. సువాసనతో నీ పేరు అనేక ప్రాంతాలలో పలుకులాగున ప్రబలేటట్లుగా చేస్తానంటున్నాడు. నిజమే ప్రియులారా, మనం చేయవలసినటువంటి పని, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరం పొందును. ఇశ్రాయేలు ప్రజలు వారి అతిక్రమములను ఒప్పుకున్నారు. వారు అంటున్నటువంటి మాట, మేము ఇంక మీదట దేవుని తట్టు తిరుగుతాము, మా పెదవులను దేవునికి అప్పగిస్తాము, మేమింక గొడవలకి వెళ్ళము, మేమిక మీదట ప్రతిమలతో మేమింక మా దేవుళ్ళు మీరు అని చెప్పము. ఒక తీర్మానం కలిగి ఉన్నారు. అయితే తీర్మానం కలిగినటువంటి ఆ బిడ్డల పట్ల దేవుడికి ఉన్నటువంటి గొప్ప ప్రణాళిక, చెట్టునకు మంచు ఎలాగా ఉంటుందో అలాగా ఉండి నిన్ను పచ్చగా అభివృద్ధి చేస్తానంటున్నాడు. రెండవది, తామర పుష్పం అభివృద్ధి చేసినట్లుగా నిన్ను అభివృద్ధి చేస్తానంటున్నాడు. మూడవది, మనం గమనించినట్లయితే, లెబనోను పర్వతం మీద ఉన్నటువంటి చెట్లకు స్థిరం కలిగినట్లుగా నీ జీవితాన్ని ఒక స్థిరపరుస్తానంటున్నాడు, నీ కుటుంబాన్ని ఒక స్థిరపరుస్తానంటున్నాడు, నీ వ్యాపారాన్ని స్థిరపరుస్తానంటున్నాడు. నాలుగవది, మనం చూసినట్లయితే అతడు అంటున్నాడు, మిమ్మల్ని విస్తరింపజేస్తాను, సౌందర్యవంతులనుగా చేస్తాను. అట్టి సౌందర్యము, అట్టి అభివృద్ధి, అట్టి స్థిరత్వము, అట్టి తామర పుష్పము వృద్ధి చెందినట్లుగా మీరును మీ కుటుంబాలను మీ వ్యాపారాలను వృద్ధి చెంది ఆశీర్వదించబడునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆయన వినికిడిలో జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.